మీడియేటర్గా ట్రైనింగ్ అయ్యి మీడియేషన్ గురించి చెప్పడానికి వచ్చానన్నమాట. రాజీ మార్గమే రాజమార్గం అంటారు. ఎందుకంటే ఇరు పక్షాల వాళ్ళు మంచిగా ఉంటే మీ మధ్య సంబంధాలు బాగా మెరుగవుతాయి. మీరు ఎటువంటి కేసులైనా అటు భూ సమస్యలైనా ఇప్పుడు డబ్బులు ఇచ్చింటారు, ఆ డబ్బులు ఫైనాన్స్ కానీ ఆ కేసులైనా భార్యాభర్త కేసులైనా ఎటువంటి కేసులైనా కూడా వేసుకొని మీరు కోర్టులో ఉంటే మీరు తిరగాలి, వాళ్ళు తిరగాలి. అట్లా ఎన్ని సంవత్సరాలన్నీ తిరుగుతారు? అట్లా లేకుండా మీరు ఈ మీడియేషన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక మీడియేషన్ని ఏర్పాటు చేయాలని డిఎల్ఎస్ఏ వారు కోరుకొని అపాయింట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు భార్యాభర్తల సమస్యలైనా ఇప్పుడు ఉద్రేకంతో ఏదో వాళ్ళ మధ్య చిన్న గొడవ జరిగినా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎక్కడం చాలా ఎక్కువగా ఉంది. అటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఉద్రేకం ఆవేశం తగ్గిన తర్వాత ఏదైనా రాజీ చేసుకోవాలా అని మనసులో ఉంటుంది. అలాంటప్పుడు మీరు జడ్జి గారి ద్వారా మేము రాజీ అవుతాము అని చెప్తే అప్పుడు ఆ కోర్టు వారు మీడియేషన్కు పంపడం జరుగుతుంది. అప్పుడు మీడియేషన్ వారు ఇద్దరి సమస్యలు అది సింగిల్గా ఫస్ట్ ఒకరిని విచారించి వాళ్ళదంతా సేకరించి వాళ్ళ విషయం అంతా తర్వాత రెండో వారిని కూడా వాళ్ళ విషయం కూడా విని సేకరిస్తారు. కానీ ఒకరి విషయాలు ఒకరికి చెప్పరు, ఎందుకంటే అది సీక్రెట్గానే ఉంచబడతాయి. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఏ రకంగా అయితే రాజీ పడతారు అనే దాని మీద వాళ్ళంతటా వాళ్ళే మనసులో ఈ నిర్ణయం చేసుకునే విధంగా వాళ్ళని మీడియేటర్ అనే వాళ్ళు సహకరిస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఒక 3 నెలలు